డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనే, ఈజీ మనీ సంపాదించాలి అనే ఉద్దేశం ఈ స్వామీజీలకు ఎలా ఉందో సామాన్య ప్రజలకు కూడా ఉంది. అసలు ఈ అమ్మాయిని మొదటిసారి తణుకులో ఉన్న అఘోరి బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన అఘోరి మంత్రం ఆ అమ్మాయికి చెప్పాడంట, ఉపదేశం చేశాడంట. ఈ శ్రీనివాస్ వచ్చేసేసి చాలా హడావుడి చేసేస్తున్నాడు, మీడియాలో హల్చల్ చేసేస్తున్నాడు. ఇవన్నీ చేస్తుంటే చూసి వీళ్ళకేమనిపించిందంటే ఆ బాబా కన్నా ఈ శ్రీనివాస్ ఇతను బెటర్ ఏమో త్వరగా డబ్బులు సంపాదించడానికి అని చెప్పి ఈ బాబాని తీసుకొని వెళ్ళి, అదే ఈ అఘోరి గారిని, శ్రీనివాస్ గారిని, ట్రాన్స్జెండర్ని తీసుకొని వెళ్ళి, ఈ 420ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు 10 రోజులు. 10 రోజులు ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయిని కేంద్ర బిందువుగా చేసుకుని ఇలాంటి వాళ్ళందరితోటి కలిపి ఒక ముఠాలాగా ఏర్పడి డబ్బులు సంపాదించాలి అని వీళ్ళు అనుకున్నారు. అనుకుంటే ఇది డామిట్ కథ అడ్డం తిరిగింది లాగా, వీళ్ళింట్లో బీరులు దాగి, వీళ్ళింట్లో బిర్యానీలు తిని, వీళ్ళింట్లో సిగరెట్లు దాగి, వీళ్ళింట్లో వాళ్ళతోనే ఆషామాషి వేషాలన్నీ వేసి ఈ అమ్మాయికి ఏం చెప్పాడు, అసలు మనం ఖచ్చితంగా సంపాదిస్తాం, మనం ఆశ్రమం కడతాం, మన ఆశ్రమంలో వీళ్ళందరికీ వాటాలు ఎందుకు ఇవ్వాలి, నువ్వు నాతో వచ్చాయి అనేసరికి చక్కగా అతనితో కలిసి వెళ్ళిపోయింది.